న్యూస్ కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి. నిరంతర వార్తా ప్రసారాలు. సూర్యాపేట జిల్లా కోదాడలో వివాహ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పులిహోర మజ్జిగ పంపిణీ అభినందనీయం. ఇరుకుళ్ల రామకృష్ణ శుక్రవారం నాడు వాసవి క్లబ్ కోదాడ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ పోలెండ్ తుమ్మేపల్లి రఘురాధికల వివాహ వార్షికోత్సవ సందర్భంగా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పులిహోర మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం అభినందనీయం అని ముఖ్య అతిథిగా పాల్గొన్న వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుళ్ల రామకృష్ణ అన్నారు. దాతలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపి కృతజ్ఞతలు తెలిపారు. వాసవి క్లబ్ కోదాడ సేవా కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్న తీరును ప్రశంసించారు. భవిష్యత్లో వాసవి క్లబ్ కార్యక్రమాలకు అండగా ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు మాట్లాడుతూ 250 మందికి పైగా పులిహోర మజ్జిగ పంపిణీ చేశామని, అందుకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు, సెక్రటరీ పత్తి నరేందర్, కోశాధికారి వెంపటి ప్రసాద్, ఐఈసి అధికారి వంగవీటి వెంకట గురుమూర్తి, ఐపీసీ డిపిఓలు, వాసవి క్లబ్ అధికారులు, సభ్యులు పాల్గొన్నారు. పోలాండ్ వాస్తవ్యులు పోలాండ్లో స్థిరపడుతున్నారు. తుమ్మేపల్లి రఘురాధికారుల యొక్క వివాహ వార్షికోత్సవ సందర్భంగా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లందరికీ కూడా పులిహోర అదేవిధంగా మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనుకోకుండా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గారికి ముందుగా స్వాగతం. వాసవి క్లబ్ కోదాడ క్లబ్ తరఫున కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈ విధంగా వారు రావడం అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో ముందుగా మాకు సహకరించినటువంటి మా వాసవి క్లబ్ గౌరవ సలహాదారులు గడేప లక్ష్మణరావు గారి సహకారంతో ఈరోజు వారి బంధువుల యొక్క వివాహ వార్షికోత్సవం వారికి ముందుగా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాసవి క్లబ్ అన్ని అధికారులకి వాసవి క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన ముఖ్య అతిథి ఐఎంపీ రామకృష్ణ గారిని కోరుతూ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం.